హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిన్నటి నుంచి ఇవాల్టి వరకు వరుసగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై మెట్రోపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ తో పాటుగా స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కేంద్ర మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక కన్సల్టెంట్ గా ఎస్బీఐ సిఏపిఎస్ ను ఎంపిక చేశారు. అలాగే మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాలపై ఎస్బీఐ సిఏపిఎస్ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఇక ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. అలాగే కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేయనున్నారు.